20 సంవత్సరాలు ఆ నాయకత్వంలో రాష్ట్రం పనిచేస్తే ప్రతి పేదవాడు కూడా బాగుంటాయని చెప్పి అందరూ కోరుకున్నారు. కాబట్టి ఆయన ఇదే విధంగా సంతోషంగా ఉంటే ప్రతి పేదవాడికి కష్టాల్లో ఆయన ఉండి ఆయన సుఖాల్లో కూడా ఉండి ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలుపెరకాయ పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే ఎన్నో గవర్నమెంట్ వ్యతిరేక పనుల మీద పోరాటం చేసి ప్రజల కోసం దగ్గర ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా 100 సంవత్సరాలు ఇదే విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడిని రాష్ట్రం మిస్ అంటే ఓడించినందుకు బాధపడుతూ మళ్ళీ త్వరితగతిన ఆ పాలన కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మళ్ళీ మనకి పేదవాళ్ళ కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా 100% ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సంక్షేమ సారథి సర్వజనుల రాష్ట్ర అభివృద్ధిని ఈరోధికమైనటువంటి పద్ధతిలో 100 సంవత్సరాలకు బాటలు వేసినటువంటి మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52 జన్మదినాలు అయిపోయి 53వ జన్మదినం ప్రారంభమైనటువంటి సందర్భంగా ఒంగోలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన పుట్టినరోజుల పండుగలు జరపడం అనేటటువంటిది ఎంతో హర్షదాయకం. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామాలు సైతం ఈ రోజున చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, వందలాది మంది కార్యకర్తల అభిమానులంతా వచ్చి రక్తం ఇచ్చేటటువంటి దానికి కూడా ముందుకొచ్చి ఆయన యొక్క సేవా తత్పరత అనేటటువంటి దానికి నిదర్శనంగా భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా 100 సంవత్సరాల ఆయుష్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి యొక్క పాలనలో ఈ దేశం సుభిక్షమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానేతగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి యువ నాయకుడిగా ఆయన ఖ్యాతి స్థిరపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.